500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అటు అయోధ్యలో బలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కూడా స్వీట్లు పంచారు. సాక్షాత్తు గవర్నర్ అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్మణ్లకు కూడా స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ముస్లిం సోదరులు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈరోజు బలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా స్వీట్లు పంచారు, ఎట్లా అనిపిస్తుంది అసలు? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది కదా ఈ దేశం ఈరోజు ఏ మతము ఏ కులం లేకుండా భారతీయులు అంతా ఒక్కటే అనే ఒక నాదాన్ని, ఈ దేశం యొక్క ఆత్మ శ్రీరాముని మేము నమ్ముతాం. కాబట్టి హిందూ సోదరుల యొక్క ఈ సంతోష సమయంలో 5 సంవత్సరాలు వేచి ఉన్న ఈ హిందూ సోదరుల యొక్క కృషిలో మేము కూడా షామిల్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిజాం కాలేజ్ గ్రౌండ్కి మా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న దాన్ని మేము రావడం జరిగింది. మేమే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉండే ముస్లింలు కూడా శ్రీరాముని వారి యొక్క పూర్వజునిగా, వారి యొక్క పరమ పూజగా భావిస్తారు. కొన్ని ద్వీపాల్లో అయితే శ్రీరామోత్సవం జరుగుతుంది. అంటే మేము ఒక 400 ఏళ్ళ నుంచి ముస్లింగా ఉన్నాం. అంతకుముందు మేమంతా హిందువులు అనుకుంటాను నేను. కాబట్టి దయచేసి ఈ హిందూ ముస్లింలు అనే జగడం కాకుండా అందరం కలిసి ఉండి ఈ దేశాన్ని ఎలాగైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారో మోడీ గారు, దాన్ని మేము కూడా 100% నమ్ముతున్నాము. ప్రతి ఒక్క హిందువులు ముస్లింలు గంగా జమున తహజీబ్ లాగా ఉండాలి. ఈ దేశం యొక్క ప్రగతికి ముస్లింలు లేనిది, హిందువులు లేనిది, క్రిస్టియన్లు లేనిది, జైనులు లేనిది ఈ దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ దాంట్లో భాగంగా మా హిందూ సోదరులు ఈరోజు వారి యొక్క ఆనందం చూసిన మాకు కూడా ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. వారి యొక్క ఆనందం మేము పాల్పంచుకోవడం కొరకు ఈరోజు ఇక్కడ మేము వచ్చాము. కానీ ఇతర పార్టీలు బీజేపీ సెక్యులర్ పార్టీ కాదంటే ఒకవైపు బీజేపీ మీద మతం రంగు పూస్తుంది, మీరేమో బీజేపీతోనే వచ్చి సంబరాలు చేసుకుంటారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఈ దేశంలో కేవలం బీజేపీ మాత్రమే సెక్యులర్ పార్టీ. ఎందుకంటే ఏ పార్టీ కూడా చూసుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఒక విదేశీయుడు, బీఆర్ఎస్ స్థాపించింది కేసీఆర్ గారు, వేరే పార్టీలుగా హిందువులు స్థాపించారు. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ సంస్థాపకుల్లో ఒకరు సికిందర్ భక్త్ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు, సికిందర్ భక్త్ గారు. ఇంతకంటే సెక్యులర్ పార్టీ ఏది ఉంటుంది? ఒక పార్టీ స్థాపనలో రాజ్యాంగంలో పాలు పంచుకున్న సికిందర్ భక్త్ గారు ఈ దేశంలో బీజేపీతో నడిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే సెక్యులర్ పార్టీ. ఈ పార్టీ నుంచే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ పార్టీ కుల మత వర్గ విభేదం లేకుండా అందరితో పాటు నడుస్తుంది. కాబట్టి మేము బీజేపీతో ఉండడానికి ఈ రోజు కాస్త అక్కడ 500 ఏళ్ల నుంచి ఒక సమస్య ఉంది. కాస్త అక్కడ శ్రీరాముని అయోధ్యలో శ్రీరామ మందిరం జరుగుతుంది. కాస్త ముస్లిం సోదరులు ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నట్టు, వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? ఏమండి, మనం ఒకసారి చరిత్రకు చూడాలి. ఖురాన్ ఏం చెప్తుంది? ఏ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క న్యాయ సూత్రాలు పాటించాలి, ఆ దేశాన్ని గౌరవించాలని చెప్తుంది ఖురాన్. అయితే మనకందరికీ తెలుసు, ఈ దేశం పైన దండెత్తడానికి చాలా మంది ముస్లిం రాజులు వచ్చారు. ఈ దేశం యొక్క గుళ్ళను కూలగొట్టారు. అది నిజం, చరిత్ర నేను చెప్పడం కాదు, చారిత్రక వాస్తవాన్ని ముస్లింలు కానీ హిందువులు కానీ ఎవరు కూడా వక్రీకరించకూడదు. అక్కడప్పుడు రామాలయం ఉండేది. ఇది గౌరవనీయ సుప్రీంకోర్టు యొక్క తీర్పుతో మేమంతా కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అంతకుముందు రాముడు ఉండేవాడు అక్కడ, ఇప్పుడు కూడా అక్కడ రాముడు వచ్చేసాడు. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నమాజ్ చేసుకోవడానికి మసీద్ ఎక్కర్లేదండి, ఎక్కడైనా సరే పరిశుభ్ర ప్రదేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. బాలరాముని యొక్క రూపాన్ని మేము కళ్ళారా చూసాం, చాలా ఆనందంగా ఉంది. ఈ దేశంలో ముస్లిం సోదరులంతా కూడా ఈ శ్రీరామాలయం యొక్క ఉద్ఘాటనను స్వాగతించాలి. ఇది అసలు శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అక్కడే శ్రీరాముడు ఉండేవాడు అని చెప్పి, శ్రీరాముడు అక్కడ ప్రతిష్టాపన అంతకుముందు కూడా పూర్వంలో శ్రీరాముడు అక్కడ ఉండేవాడు అని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని స్వాగతించాల్సిందిగా అటు మైనార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సూర్యతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.